హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫార్మా బిగినర్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మన శరీరంలో కిడ్నీ పనితనం అనేది సరిగ్గా లేకపోతే వచ్చే లక్షణాల గురించి చెబుతున్నాను. మన శరీరంలో కిడ్నీ పనితీరు కానీ సరిగ్గా లేకపోతే వచ్చే మొదటి లక్షణం త్వరగా అలసిపోవడం. ఎందువల్ల అంటే కిడ్నీలో ఉండే బౌమన్స్ క్యాప్సూల్ అనేది తీసుకునే ఫుడ్లో ఉండే గ్లూకోజ్ని ఫిల్టర్ చేస్తుంది. ఎప్పుడైతే కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే గ్లూకోజ్ అనేది ఫిల్టర్ అవ్వకపోవడం వల్ల గ్లూకోజ్ అనేది రీఅబ్జార్ప్షన్ అవ్వదు. సో మనం తీసుకునే గ్లూకోజ్ అనేది యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. గ్లూకోజ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల త్వరగా అలసిపోతాం. రెండవ లక్షణం వచ్చేసరికి సరిగ్గా నిద్ర పట్టకపోవడం. కారణం ఏమిటి అంటే మనం తీసుకునే ఆహారంలో పొటాషియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం వంటి నిద్రకు సంబంధించిన మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉండటం వల్ల ఎప్పుడైతే కిడ్నీ పనితీరు అనేది చెడిపోతుందో ఈ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో అనేది సరిగ్గా పట్టదు. మూడవ లక్షణం వచ్చేసరికి డ్రై స్కిన్, చర్మం పొడిబారటం. చర్మం అనేది పొడిబారడం ఎందువల్ల అంటే చర్మంలో ఉండే సెబాషియస్ గ్లాండ్స్ లో ఉండే వాటరీ ఫ్లూయిడ్ అనేది యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. సో అనేది తేమగా ఉండకుండా పొడిబారిపోతుంది. నాలుగవది ఫోమీ యూరిన్, నురగ్గా యూరిన్ అనేది రావటం. మన కిడ్నీ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల మన ఆహారంలో ఉండే మాంసకృతులు, ప్రోటీన్స్ అనేవి యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. అందువల్ల ప్రోటీన్స్ యూరిన్లో ఉండటం వల్ల నురగ్గా వస్తుంది. లక్షణం వచ్చే కడుపు ఉబ్బరంగా అనిపించి వామిటింగ్స్ అవ్వడం. ఎందువల్ల అంటే తీసుకునే ఆహారంలో ఉండే మైక్రో ఇంకా మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేవి సరిగ్గా రీఅబ్జార్ప్షన్ జరగక శరీరంలో పేరుకుపోతాయి. అందువల్ల మెటాలిక్ టేస్ట్ అనేది కలిగి వామిటింగ్స్ రావడం అనేవి జరుగుతుంది. లక్షణం వచ్చేసరికి నడుము నొప్పి. కిడ్నీ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల దాని యొక్క సైజ్ అనేది ఇన్ఫ్లమేషన్కి గురయ్యి నడుము నొప్పి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.